చింతపిక్కలన్నీ తీసేసి 1 డే అంతా నీళ్ళలో నానబెట్టేసేయాలి. నానబెట్టేసిన తర్వాత మట్టిలో ఈ చింతపిక్కలు వేసేసి మట్టి దానిపైన వేసేస్తే కొంచెం వాటర్ చల్లేస్తే ఒక 2-3 డేస్కి మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత ఒక 1 వీక్కి అలాగా 4-5 లీవ్స్ అలా వస్తాయన్నమాట. అంటే దీన్ని మనము చింతపిక్కలు మైక్రోగ్రీన్స్ అనొచ్చు, లేదా చింత చిగురు కూడా అనొచ్చు. ఎందుకంటే మేము చింత చిగురులాగే వాడుతున్నాము. అవి సేమ్ చింత చిగురు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ టేస్ట్ కూడా ఏమీ తేడా ఉండదు. ఉట్టి ఏంటంటే మనకు అప్పుడప్పుడు పువ్వులు మనము మామూలుగా ఎలాగా మైక్రోగ్రీన్స్ ఎలా తీస్తామో అలాగే తీసుకోవచ్చు, లేదా మామూలు చింత చిగురులు ఎలా కట్ చేస్తామో కేవలం చిగుర్లు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో కేవలం చిగుర్లు కట్ చేసుకోవాలి అని అంటే ఎక్కువ చింతపిక్కలు వేసుకోవాలి. అయితే ఈజీగా మనకు కూరకు కావాల్సినంత సరిపోతుంది. అయినా కూడా ఆకులన్నీ ఇంకా లేతగానే ఉంటాయి. 10-15 డేస్కే కదా, ఆకులు కూడా లేతగా ఉంటాయి అన్నమాట. ఆకులు కూడా తీసేసుకోవచ్చు, వాడేసుకోవచ్చు. సో ఇలాగ మనము కూరలో వేసుకోవచ్చు, ఎక్కువగా మటన్లో వేసుకుంటారు, మేము పప్పులో కూడా వేసుకుంటాము.